T20 ప్రపంచ కప్ 2026కి రంగం సిద్ధమవుతుంది. ఫిబ్రవరి 8న ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. భారత శ్రీలంక సంయుక్తంగా టోర్నమెంట్ను ఆతిథ్యమిస్తున్నారు. ఇక ఈ క్రమంలో పొట్టి క్రికెట్ ప్రపంచ యుద్ధానికి భారత జట్టును సెలెక్టర్లు ఇవాళ ప్రకటించనున్నారు. జట్టును ఇప్పుడే ప్రకటిస్తున్నప్పటికీ టోర్నీ మొదలయ్యే రోజు వరకు మార్పులు చేసే అవకాశం కూడా ఉంది. ఇక T20 ప్రపంచ కప్నకు ముందు జనవరిలో స్వదేశంలోనే న్యూజిలాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లకు కూడా సెలెక్టర్లు జట్లను ప్రకటించనున్నారు. కివీస్తో T20 సిరీస్లో తలపడే జట్టునే ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ అలాగే తిలక్ వర్మ బ్యాటర్లుగా కొనసాగుతున్నారు. జితేష్ను తొలి ప్రాధాన్య వికెట్ కీపర్గా ఎంపిక చేయనున్నారు. యథావిధిగా సంజు శాంసన్ రెండో వికెట్ కీపర్గా ఉంటాడు. హార్దిక్, దూబే, అక్షర్ పటేల్ అలాగే వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండర్గా జట్టులో ఉండనున్నారు. ఇక బూమ్రా, హర్షదీప్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ స్పెషలిస్ట్ బౌలర్గా కొనసాగుతున్నారు. ఇక యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, పరాగ్, రింగ్ సింగ్ అలాగే ప్రసిద్ధ కృష్ణలను స్టాండ్ జైలుగా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇక మరోవైపు పేలువ ప్రదర్శనతో ఇబ్బంది పడుతున్న గిల్పై వేటు వేసి యశస్వి జైస్వాల్ను గానీ ఇషాన్ కిషన్ను గానీ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ లైవ్లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మనస ఏదైతే ఉందో T20 ప్రపంచ కప్ జంట ఎంపిక ఈరోజు మధ్యాహ్నం అగర్కర్ సమక్షంలో జరగనుంది. అజిత్ అగర్కర్ నేతృత్వంలో దీనికి సంబంధించి ఎవరు ఉంటారు ఏంటి అనేది కూడా ప్రకటించబోతున్నారు. దీనికి సంబంధించి అంత క్రికెట్ ప్రియులైతే ఆతృతగా ఎదురు చూసే పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఓవరాల్గా చూసుకుంటే కెప్టెన్గానే సూర్యకుమార్ యాదవ్ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ పేరు ప్రకటించినా ఆయన కొంత ఫామ్లో లేడు అనే నెపంతో కొంత పక్కన పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మెయిన్గా చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే ఫిబ్రవరిలో ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి మార్చి 8వ తారీఖు వరకు జరుగుతుంది ప్రపంచ వరల్డ్ కప్. దానికి సంబంధించి భారతదేశంతో పాటు శ్రీలంక కూడా రెండు కంట్రీల సమన్వయంతో దీనికి సంబంధించి జట్టు జరుగుతుంది. మొత్తం కూడా చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే భారతదేశానికి సంబంధించి 5 చోట్ల 5 స్టేడియంలు, శ్రీలంక చూసుకుంటే 3 స్టేడియంలు, మొత్తం కూడా 8 స్టేడియంలో ఈ వరల్డ్ కప్ T20 అనేది జరుగుతుంది. మెయిన్గా చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల నుంచి చూసుకున్నట్లయితే తిలక్ వర్మతో పాటు వీళ్ళు నితీష్ కుమార్ రెడ్డికి కూడా దొరికే అవకాశం ఉంది. మెయిన్ ప్లేస్లో అయితే తిలక్ వర్మ ఆడే అవకాశం ఉంది. నితీష్ కుమార్ రెడ్డి అయితే కొంత 14th ప్లేస్లో ఉండే అవకాశం, 14th నెంబర్స్లో ప్లేస్లో ఉండే అవకాశం ఉంది. మెయిన్గా ఓవరాల్గా చూసుకుంటే జైస్వాల్కి కూడా ఈసారి స్థానం కల్పించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం కూడా ఓవరాల్గా చూసుకుంటే ఈసారి కూడా ఎట్టి పరిస్థితుల్లో కప్పు ఎదురిగి ఇండియా సాధించాలని ఇది మొత్తం కూడా భావిస్తుంది. సెలెక్టర్ కమిటీ ఏదైతే ఉందో అజిత్ అగర్కర్ దానికి సంబంధించి ఏదైతే జనవరిలో జరుగుతుందో కివీస్తో జరిగేటువంటి టీమే T20 ఫైనల్లో కూడా అదే టీం ఉండొచ్చు అని భావిస్తున్నారు అందరూ. ఫిబ్రవరిలో వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో కివీస్ జనవరిలోనే ఉంది. సో ఇదే టీము ఫైనల్లో కూడా ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద ఈరోజైతే ప్రకటించే నేమ్స్ ఏవైతే ఉంటాయో అవి కొంత మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశం ఉంది. మొత్తం కూడా ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ టైం సీనియర్స్గా ఉన్నటువంటి కోహ్లీ కావచ్చు, రోహిత్ శర్మ ఈసారి లేరు కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూడా ఎట్టి పరిస్థితుల్లో అభిషేక్ శర్మగా లాంటి వాళ్ళు లేదా సూర్యకుమార్ యాదవ్ ఇలాంటి వాళ్ళు, తిలక్ వర్మ ఉన్నారు కాబట్టి కొంత జట్టుకు కూడా కొంత బూస్టప్ ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈసారి కూడా వరల్డ్ కప్ కొట్టే స్థితిలోనే ఫైనల్లో కూడా భారత్ విజయం సాధించాలనే దిశతోనే సెలెక్టర్లు కూడా అంతా కూడా సెలెక్ట్ చేసినట్టు పరిస్థితి తెలుస్తుంది. ఇప్పటికే ఎవరెవరు ఏంటి అనేది కూడా సెలెక్టర్లు అయితే ఈ ఫైనల్ లిస్ట్ అయితే వాళ్ళ చేతికి వచ్చేసిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మొత్తం కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ మరికొద్దిసేపట్లోనే మధ్యాహ్నం లోపు ఈ సెలెక్టర్లు అయితే ఎవరెవరిని సెలెక్ట్ చేస్తారు ఏంటి అనేది క్రికెట్ ప్లేయర్లు అయితే కొంత ఆసక్తిగానే ఎదురు చూసే పరిస్థితి ఉంది. మానస. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.